చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. షర్మిల రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. దాదాపు ఇచ్చాపురం నుంచి జరుగుతున్న యాత్ర ఏదైతే ఉందో, యాత్రలో చేసే కామెంట్లు మరింత హీట్ని పెంచుతున్నాయి. షర్మిల చేసిన కామెంట్లకు ప్రతిగా వైసీపీ నేతలు కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ పద్మశ్రీ ఉన్నారు. ఆవిడతో మాట్లాడడం. మేడం ఎలా చూడాలి, నిన్న మంత్రి రోజా కొన్ని కామెంట్లు చేశారు. షర్మిల ఉదయం మాట్లాడిన తర్వాత సాయంత్రం ఆవిడ మాట్లాడారు. సంక్రాంతికి చాలామంది గంగిరెద్దులు వస్తూ ఉంటే అదేవిధంగా ఇక్కడ షర్మిల వచ్చారు. తెలంగాణలో తరిమేయబడి ఆంధ్రప్రదేశ్కి షర్మిల వచ్చారంటూ రోజా కామెంట్లు చేశారు. ఏం చెప్తారు? రోజానే ఒక ఆట బొమ్మ. జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అనుకుంటూ, నిజంగానే గంగిరెద్దులాగా తలూపుకుంటూ డాన్సులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఆవిడ వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడారు అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలు సిగ్గుపడతా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా మీరు ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, మహిళలకు రక్షణ కల్పిస్తాము అని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు కూడా వేలాది మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, చంపేయబడ్డారు. ఏ ఒక్కళ్ళన్నా శిక్షించారా మీరు? మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏమడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని? అన్యాయం అయిపోతూ ఉంది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది, అభివృద్ధి అనేదే లేదు. ప్రత్యేక హోదా విభజన హామీలు ఎక్కడా మెడల వంచి తీసుకొస్తా ఉన్నావు జగనన్న? పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారి కళ అయితే నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకోలేనటువంటి చేతగాని దద్దమ్మల ఉన్నావు? అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం అంటే ఇప్పుడు నువ్వు ఆ రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలికావు. ఒక్క రాజధాని కూడా మన రాష్ట్ర ప్రజలు రాజధాని ఎక్కడా అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నీ పరిపాలన ఉంది. దాని గురించి సమాధానం చెప్పమంటే రోజా లాంటి ఆట బొమ్మలు, క్లబ్బుల్లో డాన్సులు వేసుకుంటా ప్రజలకి ఏదో ఆట వస్తువుల్లాగా ఉన్నటువంటి మహిళలు ఈ రోజున మంత్రి పదవుల కోసం మళ్ళీ టికెట్ వస్తుందో రాదో అని చెప్పి భయపడి జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజన్న బిడ్డని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరం కూడా మాట ఇచ్చి వచ్చాం రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి. షర్మిలారెడ్డి గారిని మేము నాయకురాలుగా యాక్సెప్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా అండగా ఉంటాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై ఆమె యుద్ధం చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన. కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారిని అన్ని రకాలుగా కూడా అడ్డుకోవాలని చెప్పి ప్రాణాలు తీయటానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా పరోక్షంగా ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆనాడు కాంగ్రెస్సు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది. ఆయన గతి ఏమైందో చూశారు, ఏమో పరిస్థితి కూడా అలానే అవుతుంది అని చెప్పి, అంటే చంపేస్తాము, దేనికైనా మేము తెగించి ఉన్నాము అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వనే ఇచ్చారు. అయినా ఆమె భయపడట్లా. వీళ్ళందరూ ఏదో ఆడపిల్ల అనుకుంటా ఉన్నారు. ఆడపులి వైఎస్ షర్మిలారెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో ఏ రక్తం అయితే ప్రవహిస్తూ ఉందో అదే రక్తం ఈమెల్లో కూడా ప్రవహిస్తూ ఉంది. ఈమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలు. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఎంతగా ప్రేమించేవాళ్ళో ఆమెని ఈ రోజు వరకు కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు అని పిలుచుకోవటానికి రాష్ట్ర ప్రజలు అదే కారణం. సొంత మనవడికి కూడా కన్న తండ్రి పేరు పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి అని చెప్పి. దాన్ని ఎవడు తుడి చేయగలుగుతాడు? వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడినంత మాత్రాన ఆమె వెనక్కి తగ్గేదేలే. అంటే అంబటి రాంబాబు టీడీపీకి లాభం చేకూర్చడం కోసమే కాంగ్రెస్ షర్మిలని రంగంలోకి దించింది. దాని ద్వారా ఇక్కడ ఓట్లు చీలితే అది టీడీపీకి అనివార్యంగా లాభం అవుతుంది. ఇదంతా ఒక ప్లాన్ జరుగుతుందంటే అంబటి రాంబాబు మాట్లాడుతుంది. సంక్రాంతి సంబరాల్లోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ మ్యూజిక్ పెడితే చాలు, సిగ్గు లేకుండా డాన్స్ చేస్తా ప్రజలకి ఒక వినోద వస్తువులాగా తయారయ్యాడు అంబటి రాంబాబు. సంబరాల రాంబాబు. వీడు కూడా మాట్లాడతాడా వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి? ఎవడెవడో ఏంటేంటో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆడెవడో కొండారెడ్డి అంట, వస్తాడంట. రా చూసుకుందాం, సిద్ధంగా ఉన్నాం మేము. ఉషశ్రీ, ధర్మాన, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా రాజ్యసభ పదవుల కోసం, కేవలం మంత్రులు అవ్వటం కోసం, సీట్ల కోసం చెంచాగిరి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి ఈ పిచ్చి కుక్కలన్నీ కూడా
వైఎస్ షర్మిలారెడ్డి గారి కాలి గోటికి సరిపోరు. కాలి గోటికి సరిపోరు. టీడీపీని విమర్శించే వైసీపీ నేతలంతా ఈరోజు షర్మిలాని విమర్శించడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. టీడీపీ మీద కనీసం ఒకరు కూడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా దాదాపు షర్మిల అధికార బాధ్యత తీసుకున్న తర్వాత, ఇక్కడ అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత డైరెక్ట్ షర్మిలాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని విడదీసింది, పూర్తిగా బంధాలు అన్నా చెల్లెలు కూడా విడదీస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. అధికారం కోల్పోతున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంతకు ముందేమో ఏం పీకుతారో చూస్తానన్నాడు. ఆ తర్వాతేమో దేవుడి దయ, ప్రజలు నాకు అండగా ఉన్నారన్నారు. ఇక నాకు చాలు, ఏ తీర్పు ఇచ్చినా సరే సిద్ధంగా, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావుగా జగన్మోహన్ రెడ్డి, ఎందుకా నీకు ఈ ప్రగల్భాలు? చంద్రబాబు నాయుడుతో మాకేం పని? చంద్రబాబు నాయుడిని కూడా డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు మా నాయకురాలు. చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయలేకపోయాడు, రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోయాడు అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉన్నాం. కేవలం నువ్వేదో జనాలను ఇంకా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చెప్పి మమ్మల్ని, టీడీపీ పార్టీని కలిపే ప్రయత్నాలు చేయకు. నీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధాలు అందరికీ అర్థమైపోయినాయి. నీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి అడుగుడు మడుగులెత్తుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాస్తవాలు అర్థమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి కన్న తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చాడు. జైల్లో ఉండి నువ్వు ప్రాధేయపడితే మా నాయకురాలు నీ కోసం పాదయాత్ర చేసి నీ క్యాడర్ మొత్తానికి కూడా అండగా ఉండి మనోధైర్యాన్ని ఇచ్చి నిన్ను ఈ రోజున సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పుడు ఈవిడ అస్తిత్వం, ఈవిడ పేరు ఇవన్నీ నీకు గుర్తులేవా? ఎక్కడి నుంచి వచ్చిందని మరి పాదయాత్ర చేయించుకున్నావు? మరి ఎందుకు ఆవిడతో ప్రశ్నించే విధంగా ఆవిడతో అన్ని మాటలు అనిపించావు? ఆ రోజున ఎవరి స్క్రిప్ట్ మాట్లాడిందని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున మాకేం కర్మయ్య, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాకు అనేక మంది నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మాకు ఏం మాట్లాడాలో చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, నేను ఎవడ స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతున్నా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని 10 సంవత్సరాలుగా మోడీకి కానీ, చంద్రబాబు నాయుడికి కానీ, జగన్కి కానీ భయపడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆవిడ కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అంటే వైఎస్ షర్మిల విశాఖపట్నం నుంచి కొన్ని కామెంట్లు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, నిరుద్యోగం కానీ అనేక అంశాలను అయితే ఆవిడ ఎత్తిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ వైజాగ్లో సభ పెడుతున్నారు. షర్మిల వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారని భావిస్తున్నారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఆవిడ అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం లేదు. చెప్పుకోలేకే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు వీళ్ళు. అంతే తప్ప ఇంతకంటే వీళ్ళు ఇంత చేయగలిగింది ఏమీ లేదు. కేంద్రం దగ్గరికి వెళ్ళి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఏదో ఒక రకంగా మాఫీ చేసుకోవటం కోసం రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను కేసులుకి మన అండగా ఉండండి అని చెప్పి బతిమాలుకుంటా ఉన్నాడు. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తాకట్టు పెట్టాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. అటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజల్లోకి వచ్చే ధైర్యమూ లేదు, వచ్చినా ప్రజలు వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఇదే చెప్తున్నారు. పూర్తిగా కేసులకు భయపడే బీజేపీ తోటి దోస్తీ కడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. పూర్తిగా వైసీపీ ఓటమి భయంతో ఉంది. షర్మిల రాకతో ఆ భయం మరింత పెరిగింది. అందుకే సమాధానం చెప్పలేక ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారంటూ వివరిస్తున్నారు. దేనికైనా మేము సిద్ధం, కొంతమంది దాడులకు దిగుతామని చెప్తున్నారు. దాన్ని కూడా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరు వస్తారో రావాలంటూ కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో సురేంద్ర టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.